జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే అమ్మా. నమస్తే. అమ్మా, ఎప్పుడు ఎవరినైనా ఒక అబ్బాయిని నాన్న నీకు ఎలాంటి అమ్మాయి కావాలి అని అడిగింది. ఆల్మోస్ట్ అందరికి ఎలా ఉంటుంది? ఒక అందమైన అమ్మాయి, మంచి అమ్మాయి, నన్ను అర్థం చేసుకునే అమ్మాయి కావాలి, అందరితో బాగా కలిసిపోవాలి. సరే, అలా చాలా తక్కువ మందికి వాళ్ళు అనుకున్న అమ్మాయిలు ఈ అబ్బాయిలకి దొరుకుతారు. ఇలా అనుకున్న అబ్బాయిలు వాళ్ళు అనుకున్న అమ్మాయిలు దొరికారు అంటే వాళ్ళు లైఫ్ అంతా హ్యాపీగానే ఉంటారా? వాళ్ళల్లో గొడవలు ఏమీ ఉండవా? అసలు నిజంగా లైఫ్లో మనం బాగుండాలి, భార్యాభర్తలం జీవితకాలం సంతోషంగా ఇప్పటికీ ఉండాలి అంటే అసలు ఎలా ఉండాలి? మరి మనకు నచ్చిన అమ్మాయి మన లైఫ్లో వచ్చింది అంటే ఇక జీవితంలో ఎప్పటికీ గొడవలు రావా? హ్యాపీగానే ఉంటామా? ఎలా చెప్తాము మనం? ఇప్పుడు అందం అంటే ఓకే, అది వేరే. అర్థం చేసుకునే అమ్మాయి అని అనుకుంటున్నారు. అలాగే ఎదుటి మనిషి కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటారు. ఇప్పుడు ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం ఉంటుంది. ఒక్కళ్ళు అర్థం చేసుకొని ఉన్నంత మాత్రాన సంసారం సరిగ్గా ఉండదు కదా. ఇద్దరు రెండు వైపులా రావాలి. అది అర్థం చేసుకునేది రెండు వైపులా రావాలి. అతను ఎలా అనుకుంటాడో అమ్మాయి కూడా అలాగే అనుకుంటుంది. అందమైన అబ్బాయి కావాలి, నన్ను అర్థం చేసుకోవాలి, అనుకూలంగా ఉండాలి అనే ఏ ఆడపిల్ల కోరుకుంటుంది, మగపిల్లోడు కూడా అదే కోరుకుంటాడు. కానీ ఇప్పుడుండే ఒక ఈ రోజుల్లో అంత అర్థం చేసుకొని అంత ఇదిగా ఉండే సంసారం నడుపుకుంటూ పోయే అమ్మాయి కానీ అబ్బాయి కానీ చాలా తక్కువ మంది. లేరని నేను అన్నను, తక్కువ, చాలా తక్కువ మంది ఉంటున్నారు. అసలు అతని ఆశ బాగుంది, ఎందుకంటే అర్థం చేసుకునే అమ్మాయి కావాలా, నేను కూడా నేను అర్థం చేసుకోవాలి కదా అనేది కూడా వాళ్ళకు ఉండాలి. అప్పుడే సంసారం రెండు పక్కల నుంచి అర్థం చేసుకొని ఇద్దరు ఒకరికొకరు అనుసరించుకొని పోతూ ఏది మాట్లాడినా కూడా దాన్ని పెదర్థాలు తీయకుండా నువ్వు ఎందుకు సెల్ ఫోన్ చూసుకుంటున్నావు, ఎవడున్నాడు నీకు అని అనకుండా, నువ్వెందుకు చూస్తున్నావు నీకేమవుతుంది అని ఏమి అనకుండా, అది కష్టమే అబ్బా. అక్కడి నుంచే వస్తున్నాయి కదా ఇప్పుడు గొడవలు కోపాలన్నీ కూడా. ఫోన్ లాక్ అదే వస్తుంది ఇప్పుడు. వేరైనా కూడా ఇప్పుడు ఇన్ని చావులు జరుగుతున్నాయి, పెళ్లి చేసుకోవాలంటేనే భయపడుతున్నారు. ఆడపిల్ల భయపడుతుంది, మగపిల్లడు భయపడుతున్నారు, పేరెంట్స్ కూడా భయపడుతున్నారు పెళ్లి చేయాలంటే. అంతే. ఎందుకు ఇంత దరిద్రమైనటువంటి ఇది వచ్చింది మనకి? ఇప్పుడు వంశం నిలబడాలని పిల్లలు పెద్ద అవుతున్నాయి, తల్లిదండ్రులు ఎంతో ఆశిస్తారు. పిల్లాడికి పెళ్లి చేయాలా, పిల్లకి పెళ్లి చేయాలా, అక్కడ మన బాధ్యత తీరిపోతుంది పిల్లకి చేస్తే అని వీళ్ళు అనుకుంటారు. పిల్లాడికి పెళ్లి చేయాలా, మన ఇంటికి ఒక మంచి ఒక అమ్మాయి వస్తుంది, కొత్త వ్యక్తి వస్తుంది, మనతో మన సంసారం బాగుండాలని చెప్పేసి కోరుకునే తల్లిదండ్రులు ఉంటారు. కానీ ఇవి అసలు నడవడం లేదు ఇప్పుడు ఇక్కడ. ఎందుకు వస్తుంది అంటే నాకు తెలిసి మన చదువులు కూడా వీళ్ళకి సహకరించడం లేదు. హై ఇదిలో ఉండే ఎంతసేపు ఆ చదువుకునే చదువులు కూడా ఇంతకుముందు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతోంది, ఎలాంటివి ఉన్నాయి అనేది ప్రతిదీ మనకు పుస్తకాలలో నేర్పించేవాళ్ళు. ఈరోజు అవి లేవు. అన్ని సైన్స్కు సంబంధించినవి, రోబోట్స్కు సంబంధించినవి. మొన్న రీసెంట్గా నేను ఒక స్కూల్ వాళ్ళు నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినారు. ఆ స్కూల్ పేరేంటో తెలుసా? రోబో స్కూల్. రోబో ప్రపంచంలో ఏ పేరు దొరకనట్టు వాళ్ళు రోబో స్కూల్ అని పెట్టారు. రోబో అంటే ఏంటి? యంత్రమే కదా. అంతే అమ్మా. అంటే నువ్వు చెప్పే స్కూల్ ఒక రోబో అంటే ఒక యంత్రం లాంటి స్కూల్ మీరు పెట్టారన్న మేము అదే చెప్పాము స్టేజ్ పైన. మార్చండి పేరు, ఇప్పటికే ఇది అయిపోయినాయి. ఎంత మంచి స్కూలు, అంటే చిన్న చిన్న పిల్లలు. ఇప్పుడు వాళ్ళని కూడా మీరు రోబో లాగా తయారు చేస్తారా? రోబో అంటే ఏంటి? మనం దానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఏ పని చేయాలా ఏం చేయాలని ఫీడ్ చేస్తే అంతవరకే వస్తుంది తప్ప ఏమీ ఉండదు. అట్లాంటి ప్రపంచంలో అట్లాంటి దానిలో చదివిన పిల్లలకు ఏమి సంసారము, తల్లిదండ్రులు, మన కుటుంబము, వ్యవసాయము, మనం ఎలా బతకాలి, ఎలా ఉండాలి, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, ఏమీ లేవు రాదా ఇప్పుడుండే చదువుల్లో. ఎంతసేపు మార్కులు ఇంట్లో తల్లిదండ్రులు ర్యాంకులు చూస్తున్నారు. ఒక్కటి తక్కువ వచ్చినా కూడా సాగొడుతున్నారు పిల్లల్ని, కానీ వాళ్ళని అర్థం చేసుకోవడం లేదు. స్కూల్కి పోతే టీచర్స్ మనకు ఈ ర్యాంక్స్ వచ్చే ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ రాకపోతే గిన మన స్కూల్లో పిల్లలు జాయిన్ కారు. కాబట్టి అది ఏదో రకంగా వాళ్ళు ర్యాంకులు రావాలి అని ఆలోచించే స్కూల్ యజమాన్యము, టీచర్స్, వీళ్ళంతా కూడా ఇప్పుడు ఇదంతా రోబో అంటే ఇదే ఈ రోబో ప్రపంచం అంటే. వీళ్ళు అలాగే మారిపోయారు కదా. అలా ఉంది. అట్లాంటి దాంట్లో మనం అనుకున్నట్ల ప్రేమలు, ఆప్యాయతలు, ఒకరినొకరు అర్థం చేసుకోవడాలు, మంచి సంసారము బాగుండాలి,
అందం అనేది ఇంకా అది చెప్పడానికి లేదు. లేదు లేదు. అది శాశ్వతం కూడా శాశ్వతంగా కాదు, కాదు అది. శాశ్వతమైంది కాదు. అస్సలు కాదు. అందము, డబ్బు ఇంకోటి ఇవన్నీ. ఇప్పుడు ఉండే ప్రపంచంలో ఇప్పుడు ఉండే దాంట్లో ట్రెండ్ లో ఏముంది, అందంగా లేకపోయినా ఏదో రకంగా అందంగా అవును. తీర్చిదిద్దే ఎన్నో హాస్పిటల్స్ స్కిన్ కి సంబంధించినవన్నీ ఉన్నాయి. అదే ఆటోమేటిక్ అది శాశ్వతమైనది కాదు. అందం ఎప్పటికీ శాశ్వతం కాదు. నీకు గుణం అనేది నీకు అవునమ్మా. శాశ్వతం అనేది. Correct. ఆ గుణాన్ని చిన్నప్పటి నుంచి తీర్చిదిద్దాల్సిన అవసరం ఎవరికి ఉంది? తల్లిదండ్రులకు ఉంది. నెక్స్ట్ మనం అంతే అమ్మా. చదివే స్కూల్లో టీచర్స్ ఉంది. Correct. ఆ ఇద్దరు ఎప్పుడు సరిగ్గా ఉంటారో అమ్మాయిలు బాగుంటారు, అబ్బాయిలు బాగుంటారు. ఈ అబ్బాయి ఆశించినట్టు మంచి సంసారము, మంచి బంధాలు కూడా ఏర్పడతాయి. వీళ్ళు ఆ సంసారం సుఖంగా సాగిపోతుంది కూడా. అది లేనప్పుడే కదా ఇవన్నీ అంతే కూడా అమ్మా. వచ్చేది. ఎలా అర్థం చేసుకుంటారు? ఏం అర్థం చేసుకుంటారు? అపార్థాలు తప్ప అక్కడ అర్థాలు ఉండవు. ఒక సంవత్సరం బాగుంటారేమో కొత్త మోజుల్లో, ఆ తర్వాత అంతే. అయిపోయి ఆ సంవత్సరం కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ. సంవత్సరం కూడా లేదు. ఒకవేళ ఇప్పుడు వద్దనుకుంటే విడిపోయినా బాగుంటది రాదా? లేదు, ఇప్పుడు చంపేస్తున్నారు, చంపేస్తున్నారమ్మా. చంపుకుంటున్నారు. ఏకంగా చంపుకోవడమే ఆ. ఘోరంగా. అయితే ఇంకొకటి కూడా నాకేమనిపిస్తుంది అంటే ఈ మధ్య మనం వినడం ఏంటంటే అమ్మాయిలు చంపేస్తున్నారు అబ్బాయిల్ని, అవును. మాకు పెళ్ళొద్దు. అవును, మరి అబ్బాయిలు అమ్మాయిలు చంపిన రోజు, నిజమే. ఆ, అవును. ముక్కలు ముక్కలు నరికి ఫ్రిడ్జ్ లో పెట్టిన రోజు, ఈ రోజు స్కూల్ కేసుల్లో పెట్టినప్పుడు అమ్మాయి భయపడాల్సిన అవసరం లేదా? నిజం. ఎందుకు వస్తుంది ఇదంతా? అబ్బాయిలను చంపుతున్నారు, అమ్మాయిలను అసలు నీకు చంపే హక్కు ఎవరికి ఉంది? ఎవడిచ్చాడు మీకు? అసలు మీరు పుట్టిస్తావా? నువ్వు ప్రాణం పోస్తావా? నీకు వద్దనుకుంటే వదిలేసేయి. చంపడం ఇప్పుడు ఏంటి? వైష్ణవిది కూడా అంతే కదా, అంతే. అమ్మగారింట్లోనే ఆ. కట్టుకున్న భర్త చంపినాడంటే చంపేస్తున్నాడు. అంతకన్నా ఆ. నరకం ఏందమ్మా ఆ, తల్లికి. అసలు ఇంకా చాలా జరిగినాయి ఈ వెంటబడి మధ్యకాలంలో. వెంటబడి పెళ్లి చేసుకొని లాస్ట్ కి మీరు ఇట్లా పిల్లల్ని ఏ చంపేస్తే మగాడైనా కూడా ఫస్ట్ గారం వేసేది అక్కడే అమ్మాయిని. వెంటబడ్డం, ఆ వెంటబడ్డము, ఆ టైం ఇవ్వడము, ఆ విధమైన ఆ అమ్మాయి కోసం ఎటువంటి టైం ఇచ్చి వాళ్ళని అంతా అట్రాక్ట్ చేసుకోనికి attract రకరకాలుగా చేయడము. చేస్తారు. ఇది అయినప్పుడు ఏమంటే ఆడది నమ్మేస్తుంది నా కోసమే పుట్టాడు. వాడే ఎముడైతాడని గుర్తించాడు. గుర్తించదు ఎముడు అంతే. ఎముడు అంటే ప్రాణం ఆ టైం అయిపోయిన తర్వాత పాప ఆయన వచ్చి ప్రాణం తీసుకొని తీసి వెళ్తాడు అంతే. నిజం, ఇక్కడ అట్లా కాదు కదా. యముడిని మన వీళ్ళకు యముడు అని అనడం పోల్చడం కూడా తప్పే. మనదే పోల్చడం తప్పు. కూడా అవును, తప్పే. తప్పు అంతే. అంతేగాని మీరు అన్నట్లు ఉమ్, నువ్వు ఎంత అర్థం చేసుకునే భార్య నీకు రావాలో లేకపోతే భర్త నీకు రావాలనుకుంటామో అవతల పర్సన్ కూడా అలాగే అలాగే అనుకుంటారు. అనుకుంటారు. అది ఒక్కరితో అయితే ఆ సంసారం ఎప్పటికీ నిలబడదు. ఇద్దరిలో ఉంటేనే 10 మంది వచ్చి ఎన్ని కష్టాలు పెట్టినా వీళ్ళిద్దరు కరెక్ట్ గా Correct గా ఉంటే ఉంటారు. మాత్రం వీళ్ళది హ్యాపీ లైఫ్. వీళ్ళని కన్ని పెంచిన తల్లిదండ్రులు కూడా సరిగ్గా లేదు రా. అదే అమ్మా అక్కడి నుంచే వస్తుంది. అక్కడ వాళ్ళు పడే గొడవలు, వాళ్ళు చేసే చేష్టాలు, వాళ్ళు మాట్లాడే పద్ధతులు, వాళ్ళ పెద్దవాళ్ళని ఇంట్లో గౌరవించకపోవడము, వాళ్ళతో ఓల్డేజ్ హోమ్ లో పడేయడము, అత్త మామకు అన్నం పెట్టకపోవడం, ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు పిల్లలు. వాళ్ళలో సౌమ్యత, మంచి ఆలోచనలు ఎట్లా వస్తాయి రాదా కుటుంబంలో నుంచి? రాదమ్మా. ఇవన్నీ చూసినప్పుడే కదా వాళ్ళ పిల్లలు అట్లా తయారవుతున్నారు. అంతే, నిజం. మరి అవన్నీ అంతే. ఏం మనిషి అసలు మామూలుగా మనిషిని గౌరవించుకోవాలి. అట్లాంటిది ఇంట్లో మన బంధువులు నీ జీవితానికి ఒక 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 మంచి వ్యక్తిని నీకు అందించిన దంపతులు వాళ్ళు. నిజం. మీ జీవితానికి కూడా ఒక మంచి ఆడదాన్ని అవును. కానీ మీకు ఇది చేశారు ఇస్తున్నారు. అవును. వాళ్ళని మీరు ఎంతవరకు గౌరవిస్తున్నారు? వాళ్ళనే మీరు వద్దంటున్నారు. వాళ్ళు లేకపోతే వీళ్ళు ఎట్టొచ్చాడు మీకు మూడు? ఒక్క క్షణం ఆలోచిస్తున్నారా? కరెక్ట్. మీకేం సంబంధం లేదు, మీకు అవసరం లేదు, నా మొగుడు నాకే వాడు, నా పిల్లలకు నాకే అనే ధోరణిలో వీళ్ళు ఉంటున్నారు. అంతే. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఒకరినొకరు ఎలా అనుసరించుకొని పోతారు? నేను అంటే ఇంతకు మూలం ఏంటంటే మంచి చిన్నప్పుడు పెంచడము, మంచి చదువులు, మంచి పెంపకము, కరెక్ట్. ఇవన్నీ మంచి ఉంటాయి అమ్మా, వాటి మీద ప్రశాంతమైన ప్రభావం వాతావరణము. చూపిస్తాయి ఇవన్నీ. ఖచ్చితంగా ఇప్పుడు ఎటువంటి వాతావరణంలో పెరుగుతారో అదే వాతావరణంలో జరిగినటువంటి విషయాల్లో పిల్లలు పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి అక్కడ ఏం జరుగుతుంది మనసు కూడా వాళ్ళకి అలాంటి మనసే మారిపోతుంది. వాళ్ళకి ముందు పుట్టినప్పుడు వాడు ఏం నేర్చుకోలేదు, పెరుగుతున్నప్పుడే నేర్చుకున్నప్పుడు మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించినప్పుడు దానికే అట్రాక్ట్ అయిపోతారు తప్ప వేరే కాదు కదా. కాబట్టి మనం చాలా మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి లైఫ్ లో. మన పిల్లలు బాగుండాలంటే వాళ్ళు చక్కటి సంసారం చేసుకోవాలి, మన ఇది సంప్రదాయాలు ఇవన్నీ నేర్పించాలి, మన ఇది వృద్ధి కావాలా మన అనుకుంటే మంచిగా వాతావరణంలో పెంచాలి పిల్లల్ని మనం. అది సూపర్ అమ్మా, చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ.